ఆల్ ఇది వచ్చేసి ఏమనుకుంటున్నారండి, హెయిర్కి అనమాట. ఈరోజు మంచి ఒక హెయిర్ ఆయిల్ తయారీ చేసే విధానం నేను చూపిస్తాను. చాలా బెనిఫిట్స్ ఉందండి. దీంతో మనము కర్రీ లీవ్స్ అండ్ కలోంజీ సీడ్స్, బ్లాక్గా ఉండేది కలోంజీ సీడ్స్ అండ్ మెంతులండి. ఇది బాగా మనం డ్రై చేసుకోవాలన్నమాట. ఎండలో ఒక 2-3 డేస్ పెడితే చాలా బాగా డ్రై అయిపోతుందన్నమాట. దీన్ని మనం మిక్సీలో పట్టుకొనేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇది మిక్సీ జార్లో వేసానమాట. ఇది మనము పౌడర్ చేసేస్తామన్నమాట ఫైన్గా. సరే, ఇలా పౌడర్ తయారవుతుందండి. తర్వాత దీంట్లోకి మనము కోకోనట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. కోకోనట్ ఆయిల్ మీకు ఎంత అంటే స్టోరేజ్ బట్టి మనము వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్తో పాటు మీకు క్యాస్టర్ ఆయిల్ కూడా అవైలబుల్లో ఉంటే వేసుకోండి. దీన్ని అంతా బాగా ఆయిల్ వేసి మనము వేడి చేసుకొని తలకు రాసుకోవాలి. కోకోనట్ ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు నేను క్యాస్టర్ ఆయిల్ ఒక కొద్దిగా వేస్తాను. ఓకే, ఒక 3-4 డ్రాప్స్ అంతే. దాన్ని మనము హీట్ చేయాలన్నమాట. ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. చాలా మరిగినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినాక మనము ఒక ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక చిన్న బాటిల్లో మనకు కావాల్సినప్పుడు హెయిర్కి అప్లై చేసుకొని 1 అవర్ అలా లీవ్ చేసేసి తలస్నానం చేసేస్తే మీరే మంచి రిజల్ట్ అనేది చూస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.